పోదే బండి అక్కడ ఉంటుంటా అన్ని ఉంటాయి అని బండి పోదు కదా అంటున్నా. జిమ్కి వచ్చేస్తా ఓకేనా? అరే ప్రిపేర్ అయిపోయినావా? ప్రిపేర్ అయినావా మొత్తం? అయినావా కాలేవా? అయినా ఫస్ట్ ఎగ్జామ్ ఈరోజు. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఫ్యామిలీ ప్రెజెన్స్. అమ్మో హాల్ టికెట్ తీసుకున్నావు, నవ్వు అంటే కొత్త లాక్ చేస్తే నవ్వాలా? అమ్ము ఎందుకు నవ్వుతున్నావు? సరే నువ్వే చెప్పు ఆ డైలాగ్ ఒకసారి చెప్పము. మరి ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. అరే నిన్ను మంచిగా ఏసీలో తీసుకొని పోతున్నా, ఇంకేం కావాలి ఎగ్జామ్కి? ఓ ఆ బండోడు మీ స్కూలే కాడు, అడిగేటంటే చైత్ర స్కూలా, అందుకే మిల్ల పోతున్నాడు. హాల్ టికెట్ తీసుకున్నావా? పెన్స్ అన్నీ తీసుకున్నావా? స్కేల్ మా అన్న వాళ్ళ డాక్టర్కి అయితే ఈరోజు ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ ఫస్ట్ డే ఎగ్జామ్ అయితే ఉంది. సెంటర్ వచ్చేసి పటాన్చేరు మేము ఉంటే సెంటర్ వచ్చేసి ఇంద్రేశంలో పడ్డది, అంటే ఒక 4 కిలోమీటర్స్. ఎగ్జామ్ ఎట్లా రాదామని ప్లాన్ చేసుకున్నాం అంటున్నా. ఫస్ట్ వచ్చినవి కంప్లీట్ చేస్తాం, తర్వాత కొంచెం థింక్ చేసి రాస్తావు. కానీ ఎగ్జామ్లో మాత్రం అసలు టైం వేస్ట్ చేయకు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు పార్ట్ బి పేపర్ ఇస్తారు కదా, అప్పుడు నీకు వచ్చినాయి అన్నీ రాసేయి. రాని ఉంటాయి కదా, కొద్దిగా థింక్ చేసినది రాయు. ఇంకా ఏమన్నా రాని ఉంటే ఇక ముందు వెనకాల లేదా ఏమన్నా డౌట్ అనిపిస్తే ఎవరినన్నా అడుగు, అట్లేం లేదు. అంత ఇన్విజిలేటర్ స్ట్రిక్ట్ ఉన్నా లూజ్ ఉన్నా నీకు వచ్చినాయి మాత్రం నువ్వు మొత్తం అన్నీ అటెంప్ట్ చేసి, కానీ 100కి 100 మార్క్స్ అయితే రాసేసా, సరేనా? అస్సలు మెయిన్గా వచ్చేసి ఎగ్జామ్ హాల్లో టైం వేస్ట్ చేయకు. వాడన్నా రానోడు పిలిచినా వాడు పిలిచినా నేను రాస్తున్నా కదా అని చెప్పేసేయి, ఓకేనా? ఫస్ట్ మెయిన్గా ఓఎంఆర్ షీట్ ఇస్తారు కదా, దానిలో నువ్వు ఎరేజ్ చేసేలాగా మళ్ళీ ఉండవద్దు, రాసేది పర్ఫెక్షన్గా రాయి. కావాలంటే ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి నీకు దానిలో డౌట్ అనిపించవచ్చు కూడా. డౌట్ అనిపిస్తే ఇన్విజిలేటర్ ఉంటారు కదా, అదే ఇన్విజిలేటర్ టీచర్స్ ఎవరో ఉంటారు కదా మీకు క్లాస్లో, వాళ్ళని అడుగు, వాళ్ళు క్లియర్గా చెప్తారు. వాళ్ళు ఉన్నది చెప్పడానికి, అవి మీకు ఎగ్జామ్లో ఏమన్నా అంటే ఆన్సర్స్ చెప్పడానికి కాదు. ఏడికి అయిపోయా 1 minute వచ్చేసినాము. ఈరోజు తొలకపోతాను అంట. అయితే 8:50 2 minutes వెళ్ళిపోతాము. అక్కడ పోయి పూజ చేస్తావా ఇప్పుడు? నువ్వు ఏం టెన్షన్ పడకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? భయం అవుతుంది ఎంత పడొద్దంటే. ఎందుకు? దేనికి భయం అవుతుంది? ఎందుకు భయం చెప్పు ఒకసారి. భయం అవసరం లేదు, నీకు అర్థమైపోతుంది ఫస్ట్ 1 hourలోనే ఎట్లా అయింది అనేసి. టెన్షన్లో నువ్వు రాంగ్ రాసుకుంటా ఇట్లా మార్క్స్ పెట్టుకుంటా అస్సలు చేయకు గాయ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 8:52 అవుతుంది. 9:30కి ఎగ్జామ్ యాక్చువల్గా. ఇక ఈరోజు ఫస్ట్ డే కాబట్టి టెన్షన్ ఉంటుంది కాబట్టి ఆ 9కే లోపలికి పంపించేద్దామని, కానీ నడు బాబాయ్ అనేసి ఎంబడి పడుతుంది. ఆల్రెడీ వచ్చేసినాం, 1 minute అయితే వెళ్ళిపోతాం సెంటర్ దగ్గరికి. ఇంద్రేశంలో సెంటర్ నేమ్ వచ్చేసి బిఎస్ఆర్ మోడల్ హై స్కూల్ అంట.
నేను ఇప్పుడు చూస్తాను ఈయన ఉంటా కానీ సెంటర్ నేమ్ ఇప్పుడు విన్నా నేను ఇది. అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుందన్నా పోదే బండి అక్కడ ఉంటాం కదా, అన్ని ఉంటాయి అని బండి పోదు కదా అంటున్నా. ఇక్కడ సెంటర్ దగ్గరకు వచ్చిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ చూసి ఎగ్జామ్ హాల్ నెంబర్ ఏదో చెప్పిన, అలాగే అన్ని మార్క్స్ అటెంప్ట్ చేయి, టైం వేస్ట్ చేయకు, ఎక్స్ట్రాస్ కూడా రాయమని చెప్పిన. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, 9:30కి ఎగ్జామ్. 9కి ఎందుకు పంపించిన అంటే ఓఎంఆర్ షీట్ ఇస్తారు, అది రాసేసి మళ్ళీ క్వశ్చన్ పేపర్ కూడా తొందరగా ఇవ్వచ్చు, ఎందుకంటే టైం దొరుకుతుంది. 9:30 to 12:30 కదా ఎగ్జామ్ టైమ్. అందు గురించి తనని అయితే ఏం టెన్షన్ పడొద్దన్న. ఎగ్జామ్ ఎలా రాసిందో వచ్చిన తర్వాత తనతోటే విందాం. ఎగ్జామ్ అయితే అయిపోయింది, బయటకు వస్తున్నారు అందరూ. అమ్మో ఎలా రాసినావు ఎగ్జామ్ ఈరోజు? నైసా? ఎగ్జామ్ సెంటర్ ఎట్లుండే? ఇన్విజిలేషన్ మీద చెప్పినా కదా, అంతా బెటరేనా? నీకు చెప్పి పంపించిన కదా నీ హాల్ టికెట్ నెంబర్ చూసి రూమ్ నెంబర్ 5 అనేసి, కరెక్టేనా అది? ఏమో నువ్వేమన్నా నన్ను అంటావేమో అనుకున్నావు, బాబాయ్ నువ్వు ఒక్కటి చెప్పినావు ఒకటి ఉంది అనేసి అంటావేమో అనుకున్నా. ఎందుకంటే చాలా డేస్కి నేను కూడా ఒక సెంటర్ కానీ పోవాల్సి వచ్చింది మా అన్న వాళ్ళ డాటర్ ఎస్ఎస్సి ఎగ్జామ్ వల్ల. ఇంకా ఈరోజు ఎగ్జామ్ వచ్చేసి ఏముండే నీకు? హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ ఉండే కదా, రాసినావు. ఎన్ని మార్క్స్ పేపర్ అది? టోటల్ 80 మార్క్స్ అంట. 20 మార్క్స్ అయితే ఇలా స్కూల్లోనే ఆల్రెడీ ఉంటాయి ఇంటర్నల్లో, 80 మార్క్స్ ఇంకా పాస్ మార్క్స్ వచ్చేసి 35. 20 మార్క్స్ స్కూల్లో ఇంటర్నల్, 15 మార్క్స్ ఇటు వచ్చేసి అయిపోతాయి. సరిపోతాయా 35 మార్క్స్? 35 చాలా నీకు? 35 వస్తే చాలా? మళ్ళీ ఎన్ని రావాలి? 75 ప్లస్ రావాలనుకుంటున్నాను ఇప్పుడు రాసిన క్వశ్చన్ పేపర్ పైన. సరే చూద్దాం, రిజల్ట్స్ వస్తాయి కదా అప్పుడు చూద్దాం. ఇంకా మార్నింగ్ టెన్షన్ పడ్డావు కదా, ఇంకా సెంటర్లో టెన్షన్. ఫ్రీ ఆఫ్ దట్ ఫ్రీ అయిపోయినావా ఈరోజు సెంటర్ తోటి? మార్నింగ్ అయితే చెప్పినా గాయస్ నేను, ఫస్ట్ డే ఎగ్జామ్ రాసినావు అనుకో నీకు సెట్ అయిపోతుంది, క్లియర్గా ఉంటుంది ఎట్లా అయింది అనేసి. 100%కి ఎంత క్లియర్ అయిపోయిన టెన్షన్ ఇప్పుడు? 50%. ఇంకా 50% మిగిలిన సబ్జెక్ట్స్ ఏదైతే హార్డ్ ఉంటుందో అది చూసుకోవాలి, అది కూడా రాయాలి. ఓకే, మన న్యూ ఛానల్ నేమ్ వచ్చేసి ఏంటిదమ్ము? Like, share and subscribe. Okay, the family presence new channel. Like, share, subscribe please guys.